ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనండి. ఎప్పుడైనా గ్రహించామో దేవునికి నేను ఏది చేస్తే ఆయనకి ఇష్టంగా ఉంటాం, దేవునికి నేను ఏది చేయాల్సి ఉంది, ఏది చేస్తే సంతోషంగా నా ముందరకు వచ్చి నా ప్రభు శభాష్ బలా మంచి దాసుడా, ఇదిగో నాకున్న ఆస్తి మీదకి నేను నమ్మకస్తునిగా నియమిస్తున్నాను, నువ్వు వెళ్ళి దానిలో పాలు పంచుకోవాలి. ఎప్పుడు చెబుతారు నా ముందరికి వచ్చి, నా చెవిలో ఎప్పుడు చెప్తారు, నా కంటి ముందరికి వచ్చి ఎప్పుడు చెబుతారని ఆశ కలిగిన ప్రాణంగా ఉందా? లేకపోతే అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను దేవుని మందిరానికి, అందరూ బ్రతికట్టు నేను బ్రతికేస్తాను, కాలం ఉన్నంత వరకు ఎట్టా పానీలే కాలాన్ని, ఎట్టో పానీలే జీవుని అనుకుని వదిలేస్తున్నావా? లేకపోతే దేవుని చిత్తాన్ని గుర్తించి ఆయన చిత్తాన్ని కనుగొని ఆయన చిత్త ప్రకారం నడవాలని ఆశ కలిగి బతుకుతున్నావా? ఎలా బతుకుతున్నావు? ఏ విధంగా బతుకుతున్నావు? నువ్వు ఎలాంటి బ్రతుకు కలిగి బతుకుతున్నావు? నువ్వు ఎలాంటి తలపు కలిగి బతుకుతున్నావు? నువ్వు అందుకే నువ్వు ముందు ఆయన చిత్తాన్ని గ్రహించు, ఆయనకి ఏది కావాలో ముందు గుర్తించు. నువ్వు రాత్రిలో పడుకున్నప్పుడు ఒక్క ఆలోచన చేయాలి. మనం నాకు నిద్ర ఎప్పుడు వస్తుంది, నేను ఎలా నిద్రపోవాలని కాదు ఆలోచించాల్సిందే. నా ప్రభువు నా పట్ల ఏం కోరుకుంటున్నాడని ఆలోచించు. నేను ఏం చేయాలి, నిద్రలేస్తే ఏం చేయాలి, ఆయనకి ఏ పని చేస్తే నా తండ్రి నాన్ను సంతోషపరుస్తాడు, నేను ఏం చేస్తే నేను ఐశ్వర్యవంతులుగా మార్చబడతాను. అందరికీ ఉంది, నాకెందుకు లేదు? అందరూ చేస్తున్నాను, నేను ఎందుకు చేయలేకపోతున్నాను? అందరూ ఆనందంగా ఉన్నాను, నేను ఎందుకు ఆనందంగా లేను? అందరూ కుటుంబంలో సంతోషంగా పిల్లల పాపలతో సమాధానంగా కలిగి ఉన్నాను, నాకెందుకు ఈ సమాధానం లేదు? నాకెందుకు ఈ కుటుంబంలో ఈ వేదన? నాకెందుకు ఈ శరీరంలో ఈ రోగం? నేనెందుకు ఇలా బ్రతకాలి అని ఏ రోజైనా నువ్వు ఆలోచించి దేవుని చిత్తాన్ని కనుగొన్నావా? ఏదో పోతుందిలే, కాలం జరిగిపోతుందిలే అనుకుని వదిలేస్తున్నావా? ఏది ఆలోచిస్తున్నావు? అందుకే ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు,